టు మ్యాగజైన్ స్టోరీ. హస్తిన అహంకారం తలవంచమంది. జగన్ ఆత్మ గౌరవం అది జరగదు అంది. ఓదార్పు యాత్రను ఆపేస్తే పదవులు కొనసాగిస్తే కష్టాలు కటకటాలు. 10 జన్పథ్ కుటిల బేరం పెట్టింది. ప్రాణాలు పోయినా సరే ప్రజలకిచ్చిన మాట తప్పేది లేదు. జగన్ తేల్చి చెప్పేశాడు. అప్పుడు పుట్టింది వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల లెక్కన కొనేస్తున్న చంద్రబుద్ధిని నిప్పులతో కడిగారు జగన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి జననేత అడుగులు పడ్డాయి. మహోన్నత చరిత్రలో మరో పేజీ ఆ పాదయాత్రతో పరవశించింది. అప్పుడు పుట్టింది ప్రజల్లో ఒక నమ్మకం. తమ భవిష్యత్తును తీర్చిదిద్దేవాడొచ్చాడు అని. కరోనా కర్కస కోరలు 2 ఏళ్ల కాలాన్ని మింగేసినా ఆంధ్రప్రదేశ్ను దేశమంతా అబ్బురపడేలా జనరంజక పాలన అందించారు జగన్. అప్పుడు పుట్టింది ప్రజల్లో ఏపీ భవిష్యత్తుపై కొండంత ధీమా. కూటమి కుట్రలు, ఈవీఎంల జిత్తులు వికటాట్టహాసం చేసినా చిరునవ్వుతో 40% ఓట్లు సాధించాడు. ఏపీలో సాగుతున్న ఆటవిక పాలనపై యుద్ధ భేరి మోగించాడు. జగన్ అంటే అలుపెరగని పోరాటం. జగన్ అంటే పడిలేచే కెరటం. జగన్ అంటే రాజకీయాల్లోనే కాదు విలువల్లోనూ మకుటం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పెద్దాయన లేడు, అతనొక్కడే కదా. ఢిల్లీ గద్దె తప్పుడు లెక్కేసింది. కుట్రలకు తెరతీసింది. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేని చంద్రబాబు ఆ కుట్రలతో జతకట్టారు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాల మదం అణిచిన ఒకే ఒక నాయకుడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక నాయకుడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కష్టాలు, నష్టాలు, కోపాలు, శాపాలు అన్నింటినీ భరించి, ఎదిరించి, జయించి నిలిచిన ఒకే ఒక నాయకుడు. రాజకీయం అంటే పచ్చి అవకాశవాదమే అని దేశవ్యాప్తంగా స్థిరపడిపోయిన అభిప్రాయాన్ని మార్చిన ఒకే ఒక నాయకుడు. పడిలేచే కెరటానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో దేశ ప్రజలకు చూపించిన ఒకే ఒక్క నాయకుడు. మరోసారి చూపించబోతున్న ఒకే ఒక్క నాయకుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా చరిత్ర సృష్టించిన వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాజీ ముఖ్యమంత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ ఆటవిక పాలనపై యుద్ధ భేరి మోగిస్తోన్న జననేత. ఇంతేనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ఇంతేనా? కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విశ్వసనీయత. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా అదరని బెదరని వ్యక్తుల గురించి మీరు పురాణాల్లో చదివి ఉంటారు, సినిమాల్లో చూసి ఉంటారు. కానీ నడుస్తోన్న భారతంలో మన కళ్ళకి కనిపించే 6 అడుగుల విశ్వసనీయత పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా గుండె ధైర్యము నీవన్నా అన్నా, జగనన్నా పేదోళ్ళ దేవుడు నీవన్నా. నిప్పుకి మాత్రమే చెదలు పట్టదా? నిజాయితీకి కూడా చెదలు పట్టదు. ఎంత ధైర్యం ఉంటే చెయ్యని తప్పుకి 16 నెలల అక్రమ నిర్బంధాన్ని భరిస్తారు చెప్పండి? అంత కష్టం జగన్ ఎందుకు అనుభవించాలి? ఓదార్పు యాత్ర చేస్తానని మాట ఇచ్చారు, నిజమే. కానీ అవతల ఢిల్లీ అధిష్టానం పదవులను ఆఫర్ చేసిందిగా. కేంద్ర మంత్రిగా చాలా బాధ్యతలున్నాయి. మరోసారి మిమ్మల్ని కలుస్తానని ప్రజలకు చెబితే సరిపోయేది కదా. పదవికి పదవి, హోదాకి హోదా, సుఖానికి సుఖం, దర్జాకి దర్జా, టీవీకి టీవీ అన్నీ దక్కేవి. కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం 16 నెలలు జైల్లో గడిపే మనిషి కలికాలంలో ఉంటాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆ నమ్మకమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ నిజాయితీనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలుపెరుగని పోరాటం అనే పదం ఊపిరి పోసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కదం తొక్కే సమరోత్సాహంలా ఉంటుంది. పడిలేచే కెరటానికి ప్రాణం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో రేపటి రోజుపై కనిపించే ధీమాలా ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేరన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు. మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. వైఎస్ఆర్ మరణంతో తట్టుకోలేక 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు వైఎస్ జగన్. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 2 విడతల యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే, కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెరతీశాయి. హస్తినకి లేనిపోనివి నూరిపోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జన్పథ్కి తేల్చి చెప్పేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేది నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే. అందులోపలనే నాన్న చనిపోయిన. అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు. అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా, దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. రెండో దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. ఆ మాట నేను అన్నప్పుడు పాప, అమ్మ, భారతీయ ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేసినారు. సుఖాలు, హోదాలు, పదవులు వీటన్నింటికన్నా ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. అంతే, కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెరతీసింది. చంద్రబాబుతో కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. ఇడుపులపాయలో ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చందన రేపు 3 రంగుల జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రేపు మధ్యాహ్నం 2:29 నేను, నా తల్లి విజయలక్ష్మి గారు 3 రంగుల జెండాను రేపు ఆవిష్కారం చేస్తాము అని చెబుతున్నాను. కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్,
జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరపున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే పదవులకు రాజీనామాలు చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానమని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు. 17 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ కాంగ్రెస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్ ని విచారణకి అని పిలిచి సీబీఐతో అరెస్టు చేయించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడినందుకు, రాజకీయాల్లో విశ్వసనీయతకి పెద్దపీట వేసినందుకు, ఢిల్లీ అహంకారం ముందు తల వంచేది లేదని తేల్చి చెప్పినందుకు జగన్ ని జైలుకి పంపింది. జగన్ ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తల దించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నామని ఉప ఎన్నికల సాక్షిగా తేల్చి చెప్పారు. ఓదార్పు యాత్ర చేస్తాను అని తండ్రి మరణ వార్త విని గుండె పగిలి చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాను అని ఇచ్చిన మాట కోసం 16 నెలలు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన చంద్రబాబు 600కు పైగా అలవికాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ప్రజల హృదయాలను గెలుచుకోవడం తెలియని చంద్రబాబు సంతలో పశువుల్ని కొన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనడం మొదలుపెట్టారు. జగన్ను మానసికంగా బలహీనపరచాలి అని, రాజకీయంగా దెబ్బతీయాలి అని చిల్లర కుట్రలు పన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనంలోకి వెళ్లిన జగన్ పాదయాత్రతో జననేతగా ఆవిర్భవించారు. చంద్రబాబు అనుకో జీవితంలో సాధించలేని అద్భుత విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఓదార్పు యాత్ర చేస్తానని, తండ్రి మరణ వార్త విని గుండె పగిలి చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటానని ఇచ్చిన మాట కోసం 16 నెలలు అక్రమ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేశాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేసింది. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు 600కు పైగా అలవికాని హామీలు ఇచ్చి భ్రమలు కలిగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్ఆర్సీపీ. ఒంటరిగా పోటీ చేసిన 67 అసెంబ్లీ స్థానాల్లో 8 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వైఎస్ జగన్. రైతులను, డ్వాక్రా మహిళలను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ ప్రజల పక్షాన ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమ బాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్కి జైకొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపరచాలనే కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు వారిలో కొందరిని కేబినెట్లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికొదిలేశాడు.
దీంతో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు వైఎస్ జగన్. కేవలం తమకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి 16 నెలలు అక్రమంగా నిర్బంధించినా వెనకడుగు వేయని జగన్ ఇప్పుడు మళ్లీ తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయడం చూసి జనం చెలించిపోయారు, బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2516 గ్రామాలను తాకుతూ 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది, దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ పాదయాత్రలో కోట్లాది మంది ప్రజల గోడును స్వయంగా చెవియొగ్గి విన్నారు, నేనున్నానని భరోసా ఇచ్చారు. సంకల్ప యాత్రలోనే ప్రజలకు ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో రోజురోజుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతూ ఉండడం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు పుట్టించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొనే నీతిమాలిన కుట్రలకు చంద్రబాబు మరింత పదును పెట్టారు. ఇంత చేసినా జగన్మోహన్ రెడ్డి చెలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జనంతో మమేకమవుతూనే ముందుకు సాగారు. మరి అది ఎవరిని భయపెట్టిందో తెలియదు కానీ విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా హత్యాయత్నానికి తెగబడ్డారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని దారుణంగా హతమార్చారు. ఆ హత్య కేసు హంతకులకు నాటి టీడీపీ పాలకులే షెల్టర్ ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలపై దృష్టి సారించకుండా చేసేందుకే కుట్ర జరిగింది. అయితే దానికి ఆయన వీసమెత్తు కూడా జంకలేదు. ధైర్యంగా ముందుకు సాగడమే కాదు, ఎవరూ హింసాయుత ఆలోచనలు చేయరాదని అనుచరులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మానవతావాది వైఎస్ఆర్. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అచ్చం నాన్నలానే ఎంతో ధైర్యంగా ఆ పరిస్థితిని అధిగమించారు. పార్టీ శ్రేణులు ఆవేశకావేశాలకు లోను కావద్దని బాధ్యత కలిగిన నేతగా పిలుపునిచ్చారు. నరుదిక్కులలో నీ పిలుపే కనిపించనులే నీ గెలుపే. కొద్ది రోజుల వ్యవధి తర్వాత తిరిగి పాదయాత్ర కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి తన తండ్రిలానే వివిధ వర్గాల ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి పాదయాత్రలో పురుడు పోసుకున్న ఆరోగ్యశ్రీ పథకం చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైపోయిందని మెజారిటీ పేదలు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాన్న అడుగు జాడల్లోనే అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వేయాలని నిశ్చయించుకున్నారు. నాన్న 2 అడుగులు వేస్తే తాను 4 అడుగులు ముందుకేయాలని తనకి తాను లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తనను అణచివేయాలని కాంగ్రెస్, టీడీపీ కలిసికట్టుగా విడివిడిగా ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు పన్నినా అన్నింటినీ ఛేదించుకుంటూ 2019 ఎన్నికల సమరశంఖం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ నాడు సీఎంగా జగన్ ప్రమాణం చేస్తే ఏపీ ప్రజానికమే కాదు, యావత్ తెలుగు ప్రజలంతా ముడిసిపోయారు. 5 ఏళ్ల పాలనలో తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ క్షణం కూడా జగన్ వమ్ము చేయలేదు. చెప్పినవన్నీ చేశారు, చెప్పనివి చేశారు. ఎన్నికల వేళ ప్రజా మద్దతు లేని ప్రత్యర్థులంతా గుంపు కట్టారు. కూటమి కుట్రలు, ఈవీఎంల జిత్తులు ప్రజా ఆకాంక్షలపై విషం కక్కాయి. ఇంత జరిగినా 40% ఓటర్లు జగన్మోహనుడికి జేజేలు కొట్టారు. ఒకవైపు గద్దెనెక్కిన పెద్ద మనుషులు గద్దలై ప్రజలను పొడుస్తూ ఉంటే, మరోవైపు శత్రు శిబిరంలో మెరుస్తోన్న చెల్లి అన్నపైనే అపనిందలు మోపుతోంది. ఇంకోవైపు ఎప్పటిలానే ఎల్లో మీడియా రోత రాతలతో, అచ్చోసిన అక్షరాలతో విరుచుకుపడుతోంది. వీటన్నింటి మధ్య తన ప్రజల కోసం జగన్ మళ్లీ పోరాటం మొదలుపెట్టారు. చంద్రబాబు ఆటవిక పాలనపై యుద్ధ భేరి మోగించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన 2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది.
ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50% పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమాభివృద్ధి పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్ల పెంపు మీదే చేశారు. 5 ఏళ్ల పాలనలో తొలి 2 ఏళ్లని కరోనా మహమ్మారి మింగేసింది. ప్రపంచంలోని అగ్రదేశాలే కరోనా కర్కశ కోరల్లో చిక్కి విలవిలలాడుతోన్న వేళ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు అండగా నిలిచింది జగన్ సర్కార్. ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంపద సృష్టి. జగన్ పాలనలో జరిగిన సంస్కరణలను దేశమంతా అబ్బురపడుతూ చూసింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పథకాలను, పాలనని అనుకరించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏపీ తరహాలో వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రచారం చేసిందంటే జగన్ పాలన దేశంలోని వివిధ రాష్ట్రాలపై ఎంతగా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజల హృదయాలను గెలుచుకునే విశ్వసనీయత లేక గుంపు కట్టిన కూటమి 2024 ఎన్నికలే లక్ష్యంగా పన్నిన కుట్రలు, ఈవీఎంల జిత్తుల వికటాట్టహాసాల మధ్య కూడా వైఎస్ఆర్సీపీ 40% ఓట్లు సాధించింది. అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆరాటం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాటం. జగన్కి తెలిసినవి ఇవే. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ ఆటవిక పాలనలో అల్లాడిపోతోన్న 5.5 కోట్ల మంది ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి మరోసారి సమరభేరి మోగించారు. అదే సమయంలో జగన్ని భయపెట్టడం అసాధ్యమని తెలిసినా అనైతిక రాజకీయాలు, అరాచక పాలన చేయడం మాత్రమే తెలిసిన చంద్రబాబు అండ్ కో జగన్ కేంద్రంగా మరిన్ని కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు లక్ష్యంగా హింసరచన మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ సీజ్ ద సూపర్ 6 అనేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ లక్ష్యంగా కుట్రల మీద కుట్రలు పన్నుతూనే ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతూనే ఉంది. చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్ని కూడా తన కుట్రలకు వాడేసుకుంటూ జగన్ మీద పన్నాగాలు పన్నారు చంద్రబాబు. చివరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి చేత చీకొట్టించుకున్నారు. రాజకీయ జీవితం ప్రారంభంలోనే ఏ నాయకుడు ఎదుర్కోని కష్టాలను ఎదుర్కొన్న ధీరుడు కాబట్టే జగన్ వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. చంద్రబాబు విజనరీ ముసుగుని లాగేసి వికృత స్వభావాన్ని ప్రజల ముందుంచగలిగారు. జగన్మోహన్ రెడ్డిని తామేం చెయ్యలేమని ఎప్పుడో గ్రహించిన చంద్రబాబు తన కుట్ర స్వభావానికి పదును పెట్టి ఆయన చెల్లెలిని శత్రు శిబిరంలోకి లాగడంలో విజయం సాధించారు. నాటి నుంచి షర్మిలని అడ్డం పెట్టుకుని కొత్త కుతంత్రాలతో జగన్ మీద చంద్రబాబు అండ్ కో దాడి చేస్తూనే ఉంది. వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రజల సంక్షేమం కోసం, ఏపీ భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కుతూ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులతో విరుచుకుపడింది పైశాచిక ప్రభుత్వం. ఈ రాక్షస చర్యల వెనుక లక్ష్యం తమ అరాచకాలను ఎవరూ ప్రశ్నించకూడదని. జగన్ జనరంజక పాలన మీద ప్రజల్లో బహిరంగంగా చర్చ జరగకూడదనే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోరాటం కొత్త కాదు. ఎవరూ భరించలేని అణచివేతని ఎదుర్కొని విజేతగా నిలిచిన చరిత్ర దేశ రాజకీయాల్లో జగన్ కి మాత్రం సొంతం. ఆయన ఇప్పటిదాకా చేసిన పోరాటాలు కావచ్చు, ఇప్పుడు చేస్తోన్న పోరాటాలు కావచ్చు, అన్నీ ప్రజల సంక్షేమం కోసం జగన్ పడే ఆరాటానికి ప్రతీకలే. కూటమి సర్కార్ ఆటవిక పాలనకి ముగింపు పలకడమే లక్ష్యంగా పడిలేచే కెరటాన్ని తలపిస్తూ జగన్ మోగిస్తున్న సమరభేరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక భరోసా.